ఓం నమ శివాయ. ఆ, ఇప్పుడు టాపిక్ ఏంటనంటే అసలు కుంభమేళాకి జనం వెళ్ళాలా వద్దా అని నన్ను అడిగితే వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి అని అంటే సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం, మీ వంతు సహాయం చేయడం కోసం అని. సనాతన ధర్మం బతికితే నాకు ఇష్టం కనుక మీరు వెళ్ళాలి. జనాలందరికీ ఇష్టం కనుక విశ్వశాంతి కోసం అనంటే, ప్రపంచం మొత్తం శాంతితో ఉండాలి అని అంటే సనాతన ధర్మం బతకాలి కనుక మీరు వెళ్ళాలి. ఎవడు వెళ్ళక్కర్లేదు అన్నదానికి ఒక ఐడియా ఉన్నది. ఎవడు అనంటే అహం బ్రహ్మాస్మి అని ఎరుకపరుచుకున్నవాడు వాడైతే వెళ్ళక్కర్లేదు. అంటే ఏంటంటే బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నా పరహ అని చెప్పి ఆదిశంకరాచార్యుడు చెప్పిన దీన్ని, అంటే ఈ జగత్తంతా మిథ్య అంటే ఇల్యూజనరీ అని తెలుసుకున్నవాడు వాడు వెళ్ళక్కర్లేదు. మీరు నేను వెళ్ళాలి. ఓకే. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎందుకు వెళ్తున్నది వేస్తే జనాలు అడిగిన ఇదేంటంటే ఎందుకు వెళ్తున్నారు? పుణ్యం కోసం 70-80% మంది గ్యారంటీగా. ఓకే, మిగతా వాళ్ళు ఏంటంటే ఒక 10-20% మంది మోక్షం కోసం అని అంటున్నారు. అసలు మోక్షం అంటే వాళ్ళకి తెలుసో లేదో చూద్దాం. మిగతా వాళ్ళు ఏంటంటే తీసుకెళ్ళకపోతే మా ఆవిడ చితక్ కూడా వస్తుంది కనుక. ఇది చాలా జెన్యూన్ ఆన్సర్ నిజం చెప్పాలంటే ఉన్న వాటిల్లో. ఇప్పుడు నేను అనుకునేది ఏంటంటే, ఇప్పుడు పుణ్యం కోసం అని అనుకునేవాళ్ళు, మోక్షం అంటే ఏంటో అంటే 20% మందిలో అసలు అదేంటో తెలియకుండా ఓన్లీ మోక్షం అని ఆశలు చేసి వెళ్ళిపోయిన వాళ్ళు, ఓకే, మా ఆవిడ అని అంటున్న వాళ్ళు, వీళ్ళందరూ వెళ్ళి ఏం చేస్తున్నారని అంటే ఆ నది నీళ్ళన్నిటికీ కిలుం పట్టిస్తున్నారు అనమాట. అంటే ఈ ఒంటి జబ్బులని దానికి అంటిస్తున్నారు తప్ప దాని వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. సరే, ఇప్పుడు వీళ్ళందరూ నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను. పుణ్యం వస్తే నువ్వు ఏం చేస్తావమ్మా, ఏం చేస్తావు అబ్బా? ఓకే, పుణ్యాన్ని రకరకాల మతాల్లో రకరకాలుగా డిఫైన్ చేశారు. ఓకే, ఇప్పుడు మన మతంలో అంటే సనాతన అనకండి, పోనీ హైందవ మతంలో ఎలా డిఫైన్ చేశారంటే రకరకాలుగా. ఇప్పుడు అక్కడ దేవీ దేవతలు అందరూ ఉంటారు. ఈ 33 మంది ఉంటారు అశ్విని దేవతలు, మిగతా వాళ్ళు 11 మంది, వీళ్ళు ఇలా 33 మంది ఉన్నారు కదా. ఉంటే ఏం చేస్తాం వాళ్ళని చూసి? అయిపోయింది. పోనీ నీకోసం రంభా ఊర్వశి డ్యాన్స్ అయితే ఎన్నాళ్ళు చూస్తావు? అయిపోయింది. పోనీ ఓకే, ఆడవాళ్ళు స్వర్గానికి వెళితే ఓకే, ఇలా రంభా ఊర్వశిలాగా ఇంకెవరైనా డ్యాన్స్ వేస్తారా అంటే, పాత సోమన్ బాబు హెయిర్ స్టైల్ పెట్టుకుని, లేదంటే కృష్ణ ఇలాంటి ఇది చేసుకుని ఇలాంటి వాళ్ళు కానీ ఇంకొకరు కానీ ఎవరైనా సరే వీళ్ళు ఎవరైనా డ్యాన్స్ వేస్తారా? అలాంటి స్ట్రిప్టీస్లు లేదంటే పోర్నో డ్యాన్స్లు ఇలాంటివి ఏం లేనప్పుడు అక్కడికి వెళ్ళడం ఎందుకు? అంటే మీరు ఇవి ఉన్నాయి అని పబ్లిసిటీ చేశారు కనుక అడుగుతున్నది క్వశ్చన్, ద వెరీ బేసిక్ క్వశ్చన్. ఇది ఎందుకు అని. పోనీ దీన్ని వదిలేయండి. అసలు మీరు వేరే అంటే అన్య మతాలను చూడండి, ఎడారి మతాల దగ్గరికి వెళ్తే వాళ్ళు క్లారిటీగా చెప్తారు మీకు ఏంటంటే 72 మంది కన్యలను తీసుకుని వచ్చి నీకు ఇస్తాడు మా దేవుడు అనంట. తనే స్వయంగా వచ్చి నీకు ఏంటిది దీంట్లో మందు పోస్తాడు అనంట. ఇవన్నీ అమ్మ ఏంటిది రిక్షా పుల్లరు, ఆటో డ్రైవరు, లేదనంటే మామూలుగా ఎవడైనా సరే చిన్న చిన్నగా ఒక 20-25 వేలు 30 వేలు సంపాదించుకుని ప్రతివాడు ఈ ఎంజాయ్మెంట్లన్నీ నెలలో 10 సార్లు చేయొచ్చాడు. అవునా? ఆ మాత్రం మంది ఇక్కడ దొరకట్లేదా? ఆ మాత్రం ఇంకెందుకులేండి నా నోటితో చెప్పిస్తారు. ఏంటి ఇదే స్వర్గం అంటే? దీనికోసమా మీరు ఇంత ప్రాధాన్యపడుతున్నారు? 180% మంది పుణ్యం కావాలి, పుణ్యం చేస్తే స్వర్గం వస్తుంది, స్వర్గంలో ఇవన్నీ ఉంటాయని వెళ్ళిపోతారా అక్కడికి? ఆ డబ్బులు ఖర్చు పెడితే అవన్నీ ఇక్కడే దొరుకుతాయి. ఫస్ట్ విషయం అది. ఓకే, ఇప్పుడు మోక్షం కోసం వెతుకులాడుతున్న వాళ్ళ కోసం చూడాలి. అసలు మోక్షం అంటే ఏమిటో వాళ్ళకి తెలియదు. చాలామందికి తెలియదు. మోక్షం అని పదం వాడేస్తున్నారు అంతే. హిందీ వాళ్ళు, తెలుగు వాళ్ళు అని ఇది అది అక్కడ ఏం లేదు. ఓకే, ఇప్పుడు నేనేమంటానంటే ఇది నేను అంటాంగా, ఇది నేను అంటే ఇలా అంటాం కదా, ఇది నేను అని. ఏమిటి ఇది నేను? ఇలా అంటుంటే ఆ నేను అనేది నువ్వు కాదు అని ఎలా చెప్పాలంటే, ఒక రేతస్సు ఒక సౌనకం కలిస్తే నువ్వు అని అన్నారుగా. ఆ రేతస్సు సౌనకంలా నువ్వు ఉన్నావా? అది కాదుగా. అవునా? నువ్వు తల్లి గర్భవాసాన్ని చేరావు. ఆ మావిలో ఉన్నది నువ్వా అంటే అది కాదుగా. నువ్వు పెరిగావు, ఇంకోటి అయ్యావు అంటే క్షణక్షణం మారిపోయావు. నువ్వు బాల్య ఏంటిది ఇదయ్యావు, నువ్వు శిశువు అయ్యావు, నువ్వు బాల్యత్వంలోకి వచ్చావు, కౌమారంలోకి వచ్చావు, యవ్వనంలోకి వచ్చావు, వార్ధక్యంలోకి వస్తున్నారు. రేపు పొద్దున్న నేను తగలడదామో పూడి చేద్దామో అని అనుకుంటున్నారు. అన్నిటివి నువ్వే అని అంటున్నావు కదా. నేను అని అంటే ఇది నువ్వు అని అనుకుంటుంటే నువ్వు మరి ఏ నేను అది చెప్పు. సో అద్వైత సారం వంట పట్టించుకుంటే ఎవరికైనా సరే
అద్వైత సారాన్ని వంట పట్టించుకుంటే నువ్వు తెలుసుకునేది ఏంటంటే 2 లేవు అని. ఓకే. ఉన్నది ఒకటే. అదే పరమాత్మ. నువ్వు అందులో అంటే ఈ జగత్తంతా నిండి ఉన్నది ఒక పరమాత్మ. అంగుళం కూడా జాగలేదు ఇంకెక్కడికైనా ఆయనకి జరగడానికి. ప్రతి జీవిలోని ఉన్నది ఆయనే. 84,00,000 జీవకోటిలోని ఉన్నది ఆయనే. నీలోని నాలోని ఉన్నది కూడా ఆయనే నన్ను తెలుసుకో అనేదే అద్వైతం. ఇప్పుడు ఇది అంటే 2 లేవు కదా! అసలు పోనీ ఆ ఉన్నది ఒక్కదాన్ని ఎలా తెలుసుకోవాలి? ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు అనంటే ఎలాగా అనంటే మంత్రపుష్పం దానికి ఆన్సర్ చెప్తున్నది. మీరది చూడండి. మంత్రపుష్పం శ్లోకాల్లో 8-15, 16 వరకు ఉన్న శ్లోకాల్లో అనుకుంటా పద్మకోశ ప్రతీకాసం హృదయం ఛాప్యాధోముఖం ఓకే అదో నిశ్చావితస్థ్యంత్యే నాభ్యాముపరి తిష్టతి జ్వాలమాలాకులం భ్యాతి విశ్వసాయాతనం మహత్ సంతసం శిరాభిస్తు లంబకోశ్యాన్ హానిభం అని ఇలా పోతూ ఉంటుంది. ఓకే. అంటే దీని అర్థం ఏంటంటే నువ్వు వెళ్ళి అంటే నీ హృదయం అంటే ఇది విష్ఠి అని అంటారు. ఇది ఇక్కడి నుంచి నువ్వు ఇలా తీస్తే అంటే ద్వాదశ అంగుళాలు అంటారు. 12 అంగుళాలు వీటి దగ్గర నుంచి ఇక్కడికి తీసి అలాగే బొడ్డు దగ్గర నుంచి పైకి ఇక్కడ వరకు తీస్తే ఈ రెండిటికి మధ్యలోనూ ఒక చిన్న ప్లేస్ ఉంటుంది. అక్కడ నీ హృదయం ఉన్నది అని చెప్తున్నారు. అది ఎలా ఉన్నదంటే ఒక పెద్ద పద్మాన్ని తీసుకుని ఇలా రివర్స్లో పెట్టామని అనుకో, రేకులు 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 విడిపోయిన తర్వాత మధ్యలో ఉండిపోయిన ఆ చిన్న వీటిల్లా ఉంటుంది చూసారా, అలాగ ఇవన్నీ విడిపోయిన వీటిల్లాగా ఉంటూ ఆ మధ్య నుంచి ప్రకాశిస్తూ ఉన్నది అని చెప్తున్నారు. ఏమిటి అక్కడ హృదయం ఉన్నది అని. ఆ హృదయంలో నుంచే కొన్ని అంటే ఏంటిది విద్యుల్లేకే భాస్వరాగ్ని అంటే నీకు అక్కడ ఏంటనంటే ఈ రేకులన్నీ ఏం జరుగుతున్నాయి, వెలుగుతున్నాయి. ఏది ఒక ఏమంటారు అదే జ్వాలమాలాకులం భ్యాతి విశ్వసాయాతనం మహత్ సంతసం స్థిరాభిస్తూ లంభ్యత్యా కోశాన్ని సన్నిభిహం అని అంటున్నారు. అంటే అక్కడి నుంచి వెలుగు వస్తున్నదట. ఆ వెలుగులో నుంచి ఏం జరుగుతున్నది అంటే అక్కడి నుంచే జఠరాగ్ని పుడుతున్నది. ఈ జఠరాగ్ని నీ ఒంట్లో ఉన్న ప్రతిదానికి అంటే పైకి కిందకి సైడ్కి మూలకి అన్నిటికీ జరుగుతున్న వీటిని ఎనర్జీని మూవ్ చేస్తున్నది అని అంటే నువ్వు ఏమంటే చేతనత్వంతో ఉండడానికి కారణమైంది నీ హృదయంలో నుంచి ఉన్న ఆ ప్లేసే. అది వడ్ల గింజ ఉన్నది కదా, అంటే ఒక ధాన్యపు గింజ తాలూకా ముళ్ళులో ఉండే కొనలో నుంచి కొన్ని 1000 రెట్ల కంట చిన్నదైన ఒక దీని నుంచి అంత విద్యుత్తు పుడుతున్నది, అంత శక్తి పుడుతున్నది. ఆ శక్తే నీకు ఇటు అటు మూవ్ అవడం వల్ల నేను ఇంకా బతుకున్నాను అన్న సంగతిని నువ్వు గ్రహిస్తున్నావు. అందులోంచి జఠరాగ్ని పుట్టి నీకు అన్నం కావాలని ఇంకోటి కావాలని అన్నిటినీ మూవ్ అవుతున్నది అని చెప్తున్నారు. అక్కడే ఇప్పుడు చూడు మళ్ళీను ఏమిటది నీలతో యా మధ్యస్థన విద్యుల్లేకే భాస్వర అంటే అంటే అత్యంత దీంట్లో మెరుస్తున్నది అని అంటే విద్యుల్లేకా భాస్వర నీవా సుఖాత్తన్వి సీతా భాస్వరత్వన్మాయ ఇప్పుడు తస్య శిఖాయ మధ్య పరమాత్మే వ్యవస్థిత అంటే ఇప్పుడు అది ఎలా వెలుగుతున్నది అని అంటే కొన్ని కోట్ల రెట్ల వెలుగులతో వెలుగుతున్నది అనట. నీవా సుఖతన్వి అని అన్నప్పుడు సీతా భాస్వరత్వనుపమ అని అన్నప్పుడే నీకు అర్థం అవ్వాలి. అంటే అసలు దానికి అనుపమంగా దీనిగా వెలుగుతున్నది. ఓకే, ఇది అయిపోయింది కదా. తస్య శిఖాయ అంటే ఆ మధ్యలో ఉండే చిన్న దీంట్లో నుంచి వెలుగుతున్నది కదా. తస్య శిఖాయ మధ్యే పరమాత్మ వ్యవస్థిత అంటే ఇప్పుడు చూడండి మీకు ఏం చెప్తున్నానంటే దాని మధ్యలోనే పరమాత్మ ఉన్నాడు. ఏమిటి పరమాత్మ అని అంటే స బ్రహ్మ అతనే బ్రహ్మ, స శివ అదే శివుడు కూడా, స హరిహి అతనే శివుడు, స ఇంద్ర ఓకే ఇంద్రుడు కూడాను, సోక్షర పరమస్వరాట్ అంటే అగ్ని శిఖల మధ్యలో నుంచే ఉంటాడు బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, పరమాత్ముడు. ఎవరైతే నాశనం అవ్వడానికి వీలు లేని నాశరహితుడవుతున్నాడో, మూల కారణం ఇవ్వడో, స్వయం ప్రకాశము కలవాడెవడో వాడందడి హృదయంలో నుంచి మెరుస్తున్నాడు అంటాడు. తర్వాత ఓకే సైంద్ర
సహోక్షర పరమస్వరాట్ అని అన్న తర్వాత యోపాం పుష్పం వేద పుష్పమాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి, ఇలా పోతూ ఉంటుంది మంత్రపుష్పం అంతా. మీరు ఎక్కడి వరకు నేర్చుకుంటేనే మీకు అర్థమైపోతుంది ఎక్కడున్నాడో దేవుడని. సరే పోనీ అది ఇక్కడ భగవంతుడు స్థితి అయి ఉన్నాడు, ఆయన పట్టుకోవడం ఎలాగ ఇప్పుడు అని అంటే నువ్వు ధ్యానము తపస్సు చేయాలి. అది ఏంటిది ముదిరి పాకాన్ని పడినప్పుడు నీకు కొన్ని మళ్ళీ అక్కడ కొన్ని వైచిత్రాలు జరుగుతూ ఉంటాయి. ఏంటి, నువ్వు ధ్యానం చేయగా నీకు కానీ నిజంగా ముదిరితే టెలిపతి వర్కౌట్ అవుతూ ఉంటుంది. అమ్మ నాకు చాలా శక్తులు వచ్చాయని ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది అన్నాడు. టెలిపతి అంటే ఏంటంటే ఎవరినో తలుచుకుంటూ ఉంటే వాడు ఎదురుగుండా కనిపిస్తూ ఉంటాడు, నెక్స్ట్ డే కనిపిస్తాడు. మరి అమ్మ ఎప్పుడో చిన్నప్పుడు చూసిన మనిషి ఈడెందుకు కనిపించాడు, నిన్నే తలుచుకున్నాను అని అనుకుంటూ ఉంటావు. లేదు, నువ్వు తలుచుకున్నావు కానీ కడుపు రచ్చి అయ్యాడు. ఇలాంటివి 100 జరుగుతాయి, రకరకాలు జరుగుతాయి. అంటే అంతెందుకు, నీ ముందుకు ఎవడైనా వచ్చి మాట్లాడుతున్నప్పుడు నా బుజ్జివే నాకన్నవే నువ్వు నా కొడుకు అమ్మా అదమ్మా అని అంటున్న వాళ్ళు నీ వెనకాతలు గొయ్యలు తవ్వి నీ ఆస్తిని అలా దొబ్బకుపోదామా అని చూస్తున్న వాళ్ళ సంగతులు కూడా నువ్వు అలా చూస్తూ గమనించేస్తావు. కానీ నువ్వేం అనవు, అది వేరే విచిత్రం. సో ఇవన్నీ పట్టుకోవడానికి నువ్వు ఇవేమీ చెయ్యవు. ఓకే, కానీ ప్రపంచమంతా మాయ అంటే మిథ్య అని తెలుసుకునే దాంట్లోని ఎలా ఉంటుంది అని అంటే దాని సారాంశం చెప్తా. విత్తనంబు మరి వృక్షంబునెంత అని వేమన చెప్పినా సరే, అవునా అంటే ఇంత విత్తనం ఇలా చేత్తో పట్టుకుంటున్నావు, ఇందులోనే పెద్ద మర్రి వృక్షం ఉన్నది, నువ్వు అది గమనించట్లేదు. ఇది వేమన పద్యంలో చెప్పిన. ఓకే, బీజాక్షంతర కురో జగదిదం ప్రణవికల్పం పునః మాయా కల్పిత దేశ కాల కాలన వైచిత్రం చిత్రీకృతం అని నీకు ఏమంటారు, అది దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పినా సరే, ఇక్కడ చెప్పినా అక్కడ చెప్పినా సరే ఒకటే ఇది. సో విత్తనంబు మరి వృక్షంబునంత. సో ఇంత చిన్న ఏంటిది దీంట్లో నుంచి అంత వృక్షం ఉన్నదా అని అంటే ఉంది. అలాగే నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ ఊహల్లో నీ కళల్లో పెద్ద జగత్తును ఊహించుకుంటావు, అక్కడికి ఏవేవో వస్తాయి. అవన్నీ నువ్వు ధరించిన పాత్రలే, అదేది నిజం కాదు కదా. నువ్వు మెలకు వచ్చిన తర్వాత అది నిజం కాదు అని తెలుసుకుంటున్నావు కదా. మరి అందులో ఒక రైలు బండి రావచ్చు, ఒక అమ్మాయి రావచ్చు, ఒక ప్రేయస్ రావచ్చు, ఒక చెట్టు రావచ్చు, ఒక పుట్ట రావచ్చు, ఏదైనా రావచ్చు. అవునా, ఇవన్నీ ఏంటి, నీకు కలిగిన అభూత కల్పన. అలాగే ప్రపంచాన్ని నువ్వు ఈ కళ్ళతో చూస్తున్నది ఇది కూడా జగత్తులో ఉండే కాల్పనిక సృజన. అది అది అని నమ్మడానికి నీకు మనసు ఒప్పదు, అంతే తేడా. ఓకే, నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అది ఇది అంతా కూడా కల్పితమే. ఓకే, ఈ వైచిత్రిని గమనించలేక సాధారణంగా ఏం చేస్తామనంటే ఈ డబ్బు, పేరు, పదవి, కులం, ప్రాంతం, ఇది నేను, నా ఫ్యామిలీ, నా వీటి నుంచి అలా అలా కింద వరకు ఎక్కడి వరకు వస్తావు అని అంటే నేను అని అన్న దగ్గరకు వస్తావు ఆఖరికి. ఎందుకంటే ఇది అహం గనక, అహం గనక ఈ స్వార్థంలోంచి కొట్టుమిట్టాడుతూ అక్కడ ఆగిపోతూ ఫైనల్గా నేను అనే దేహాన్ని నువ్వు నమ్ముతూ ఓకే సంకనాగిపోవడం గ్యారంటీ. ఓకే, దీని గురించి అంటే ఇవన్నీ ఉన్నాయి అని అనుకుంటున్న దాని గురించి చాలా పద్యాలు ఉన్న వాటిలో శేషప్ప కవి చదివింది ఒక పద్యం చెప్తా. తల్లి గర్భము నుండి ధనము తేడవ్వడు, వెళ్ళిపోయడినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బృంగారంబు మృంగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటే కాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు, పొందుగా మరుగైన భూమిలో పలబెట్టి దాచి పొందుగా మరుగైన భూమిలో పలబెట్టి దాన ధర్మము లేక దాచి తుదకు దొంగలకిత్తువో దొరలకౌనో, తేనె జుంటీగలియవా తెరువరులకు, తేనె జుంటీగలియవా తెరువరులకు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా.
అది. ఇప్పుడు ఏంటనంటే ఇదంతా నేను నమ్మి ఓకే. నువ్వు తల్లి గర్భం నుంచి ఎవడో డబ్బులనేం పట్టుకొచ్చాడు. ఈ పేరు, పదవి, కులం వీటిల్ని ఇవన్నిటిని నువ్వు ఇక్కడికొచ్చి ఆపాదింపబడుతున్నది. అంతకు మించి ఇంకేం లేదు. ఇదంతా నిజము, నిజము అని అనుకుని నువ్వక్కడ దాచి, దాచి కూడబెట్టిందంతా ఎక్కడికో పోయింది. ఎందుకు పోయింది అని అన్నదానికి ఏంటనంటే ఓకే. నీకంటా ముందు కొన్ని కోట్ల తరాలని ఈ భూమి చూసింది ఇక్కడ. అర్థమైందా? అందుకే చోళులు, పాండ్యులు, మరాఠాలు దాని ముందు కన్నా ద గ్రేట్ బ్రిటిషు రవి అస్తమించని సామ్రాజ్యాలు అవి ఇవి అని అంటున్నవన్నీ కూలబడిపోయి అవునా. ఆఖరికి బలి చక్రవర్తి దగ్గర నుంచి దాని ముందు దగ్గర నుంచి ఇక్కడ వరకు వచ్చినవి వాళ్ళ వారసులందరూ ఏమయ్యారు? నేను ఇది దాస్తున్నాను అని అనుకుంటారు కదా ఈ రోజున ఉన్న వాళ్ళందరూ. నేను ఇది మా కొడుక్కి 50 కోట్లు ఇస్తే కానీ ఆడు బతకలేడు అనేది. అంటే నువ్వు దరిద్రంగా పెంచావు నీ కొడుకునని అర్థం. అంటే ఆడికి 50 కోట్లు నువ్వు దాస్తే కానీ ఆడు బతకలేడు అని అర్థం. అంతేనా? ఎందుకు కూడేస్తున్నావో నీకు తెలీదు. ఇవన్నీ కూడేయడానికి నువ్వు నానా దరిద్రాలు చేస్తావు అవునా. కరప్షన్ చేస్తావు, ఎవరి దగ్గర నుంచో లాక్కుంటావు అవునా. అన్నం పెట్టేవాడి దగ్గర నుంచి తీసుకుంటావు, బ్రాహ్మడి దగ్గర నుంచి గోవును ఎత్తుకొస్తావు, వాడి ఇల్లుని పీక్కుందాం అని అనుకుంటావు. అన్ని రకాల దరిద్రాలు చేసి 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 ఆ డబ్బును కూడేస్తావు. ఎందుకు అవునా. అది ఇంకొక తరానికి వస్తుందో లేదో కూడా నీకు తెలియదు. అసలు నువ్వు కళ్ళు మూసేంత వరకు కూడా అది ఉంటుందో లేదో తెలియదు. ఓకే. విత్తమార్జన చేసి విర్రవీగుటయే కానీ కూడబెట్టిన సొమ్ము తోడరాదు. గుర్తుపెట్టుకోండి. ఇది ఏమీ లేదు. నీ కులం మతం గాడిదకుండు ఇవన్నిటిని వదిలేయండి. ఇక్కడ ఉన్నాడు కదా భగవంతుడు. ఇందాక చెప్తాను కదా మంత్రపుష్పం వయసుగా పట్టుకోండి. దాన్ని పట్టుకుంటే అయిపోయింది కదా, ఇంకేం లేదు. ఇదంతా ఇదేం లేదు. ఇంకా అసలు ఆ పద్యంలో అతను ఏం చేస్తాడు? తేనె జుంటీగలియ్యవా తెరువరులకు అని అంటున్నాడు. తేనె పట్టులోంచి కొన్ని 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 వేల కొన్ని లక్షల ఏంటిది వీట్ల మీద వాలి ఆ మకరంధ్రాన్ని అంటే జుంటీగలతో గ్రోలి వాటిని తీసుకుని వెళ్ళి అందులో దాచుకుంటాయి. ఆ మైనపు ముద్దను అందుతాయి. మళ్ళీను ఎవరో ఏమి దాన్ని పీక్కోకుండా ఉండడానికి మనిషి వచ్చి దాన్ని ఇలా పిండి విస్కరించి ఆ తేనె అంతటిని దొబ్బేస్తాడు. అలాగా తేనె జుంటీగలియ్యవా తెరువరులకు అంటే బాటసారులకు. ఇలాగేంటనంటే నీ డబ్బు కూడా అంతే. అర్థమైందా? నువ్వు దాచి దాచి అక్కడ పెట్టింది ఎవడో ఒకడు ఈ తరం నెక్స్ట్ తరంలోనే ఎత్తుకెళ్ళిపోతాడు. నువ్వు అనుకున్నది అది కాదు నిజం. భగవంతుడిని ఎలా చేరుకోవాలా అన్నదే నిజం అనా. ఇందు గురించనే ఆదిశంకరాచార్య అంటాడు, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరీ శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అని. అర్థమైందా? పునరపి జననం, మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి, మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి, మళ్ళీ అమ్మ ఒడిలోకి చేరి మళ్ళీ పెద్దవాడిని, ఇవన్నీ నాకు వద్దు, నన్ను వద్దు అని ఎందుకని అనుకుంటున్నారు? బందికానా అది. నువ్వు ఒక సౌనకం ఒక రేతస్సునికి మధ్యన పుట్టిన వాడివి అని అయితే అండంలో పడి కొట్టుమిట్టాడుతావు. అది అలా అలా పెరుగుతూ ఒక మావిలోని మలమూత్ర ద్వయాల మధ్య నుంచి నువ్వు 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 ఏంటంటే బందికానాలో పుట్టి ఉంటావు అనమాట. పరాధీనంలో ఉంటావు ఆ పుట్టిన తర్వాత కూడా. పోనీ నువ్వు ఎక్కడికి కదలడానికి అవ్వదు. నీకు ఎవరో ఒకరు వచ్చి పాలు పట్టాలి, నిన్ను ఎవరో ఒకరు ఎత్తుకోవాలి. నీవు ఏడిస్తే ఏమిటో వాళ్ళకి అర్థం కాక నీ స్థితి ఏమిటో వాళ్ళకి అర్థమైంది ఏంటో వాళ్ళు చెయ్యాలి. ఇలా కొన్ని రోజులు అయిన తర్వాత కూడా నీకు ఏంటంటే నీ కర్మలు నీకు ఉంటాయి. మళ్ళీ ఇవన్నీ అనుభవిస్తూ ఉంటావు. మళ్ళీ సంచితం ప్రారంధం ఇవన్నీ నువ్వు ఫాలో అవుతూనే ఉండాలి అవునా. ఈ మూడు కర్మలు నేను అవునా. నువ్వు తెచ్చుకున్నదంతా సంచితం, ఇప్పుడు చేస్తున్నదంతా ఇది ఫాలో అప్పులు అవి అన్నింటినీ నువ్వు మొయ్యాల్సిందే కదా. ఎందుకంత ఇదైపోతున్నావు, నువ్వు పిచ్చి అయిపోతున్నావు, మళ్ళీ పుట్టాలి మళ్ళీ పుట్టాలని. స్వర్గానికి వెళ్తే ఏమవుతుంది? అది వాళ్ళంతా ఏంటంటే ఎడారి మతాల తాలూకా పిచ్చితనం అది. శాశ్వత స్వర్గాలు అనేవి సనాతన ధర్మంలో లేవు. అది గుర్తుపెట్టుకోవాల్సిందే విషయం అది. ఓకే. నువ్వు మోక్షం కోసం పోరాడాలి. అండ్ మోక్షం 3 సార్లు గంగలో మునిగేస్తే వచ్చేసేది అంత సులువైంది ఏం కాదు. దేహభ్రాంతిని వీడలేవు, నువ్వు భావబంధాలను వీడలేవు. నా కొడుకు, నా కూతురు, నా తల్లి, నా ఇది, నా ఆస్తి, నా పేరు, నా పదవి అని చచ్చిపోతున్నప్పుడల్లా నీకు అది రాదు. నువ్వు మళ్ళీ పుడతావు. ఏ కుక్కో ఏ పిల్లు ఏ పందో అయ్యే పుడతావు. ఈ పుట్టి ఈ దరిద్రాలన్నీ అనుభవించి మళ్ళీ 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 ఇవన్నీ చేసుకుంటూనే పోతావు. ఇది శంకరాచార్యుడు చెప్పినా వినవు. సాక్షాత్ భగవంతుడే దిగి వచ్చి ఒరే బాబు ఇదే అని చెప్పిన భగవద్గీతలో చెప్పినా నువ్వు వినవు. ఓకే. ఆర్త్యో జిజ్ఞాసురారాధ్యం జ్ఞానీచ భరత శభ. ఓకే. చతుర్విధే మాం భజంతే జన అని అంట. 4 రకాలైన జనాలు నన్ను పట్టుకుందామని అనుకుంటున్నారు, నన్ను పొందాలని అనుకుంటున్నారని. అందులో ఎక్కడా మనం ఉండం, పక్కకు జారిపోతూనే ఉంటాం. ఈ జారిపోవడమే మన దరిద్రం. గుర్తుపెట్టుకోండి. జారకుండా ఉండడం కోసం ఏం చేయగలగాలో చూడండి. 3 సార్లు గంగలో మునిగితే మాత్రం అదంతా పోతుందని అనుకోను. కానీ ఎందుకు మునగాలి అంటే సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం మాత్రమే. ఓకే.
ఎందుకంటే మనకంట ముందు ఇక్కడ మహా పెద్దవాళ్ళందరూ బతికి వాళ్ళ ఆస్తులన్నీ పోయి వాళ్ళ తరతరాలు నాశనం అయిపోయి. ఇప్పుడు నీకు అదే కదా, నిజాం తాలూకా నిజమైన వారసులు ఎవరు ఉంటారో ఉండరో తెలియదు. చోళుల తాలూకు వారసులేరు, ఇప్పుడు ఎక్కడో సంకనాకి పేరు అడుక్కుంటున్నారు. అవునా? మూసా అని ఎవడో వాడు ఉంటాడు, ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడట. ఎప్పుడో ఉండేవాడు ఒక 400-500 ఏళ్ల క్రిందట. వాళ్ళ పిల్లలు వాళ్ళ వారసులు ఎవరో ఉంటారు కదా, ముత్తాతలు మనం మునిమనవలు, వాళ్ళందరూ ఏరి. అలా నీ ఆస్తి కూడా నీతో ఉంటుందో లేదో కూడా తెలియని దానికోసమని జనాల్లో ఇది చేస్తూ ఉంటాము. నువ్వు తక్కువ, నువ్వు ఎక్కువ, అదని ఇదని. ఇది. సో ఈ పిచ్చి పైత్యం ఉన్నంత కాలం ఇది అవ్వదు. అండ్ ఈ పిచ్చి పైత్యం ఒకరికి ఇద్దరికైనా ఉండదండి. ఇప్పుడు 3 సార్లు ఏంటిది విశ్వామిత్రుడు తనకుండే ఆ మోక్షసిద్ధి కోసం వెళ్తూ 3 రకాలైన సత్వతమో రజోగుణాలన్నింటినీ వాడేసి, నేను త్రిశంకు స్వర్గం సృష్టిస్తానని ఎవరికోసం, త్రిశంకు కోసం అని ఒకసారి మేనక వలలో పడిపోయి, ఒకసారి ఇంకొకలాగా ఈ 3 గుణాలకి లోనే తను పోగొట్టుకున్నదే. ఏది మహర్షులు సైతం ఇందులో పడి పోగొట్టుకుంటున్న వాళ్ళు. మీరు అనగా నేననగా ఏమాత్రం వీటిల్లో ఇలా చాలామంది ఉంటారు. భృగు మహర్షి తనకున్న తపశ్శక్తి అంతా ఎక్కువ ఉన్నదని ఒకసారి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే తను నన్ను పట్టించుకోలేదని వెళ్ళి విష్ణుమూర్తి గుండెల మీద తంతాడు వామపాక్షం వైపు. అందుగురించాను కదా లక్ష్మీదేవి విష్ణుమూర్తిని వదిలేసి వెళ్ళిపోతుంది. ఎందుకంటే తన్నిన స్థానం నాది, నేను అక్కడ ఉన్నాను అంటే ఎడం వైపు తను ఉంటుంది కదా లక్ష్మీదేవిని. నన్ను తన్నాడు నిన్ను కాదు అని చెప్పి. ఆ తర్వాత ఆ కాలి దగ్గర ఉన్న ఆ కంటిని ఇది చేసి ఉండొచ్చు, గర్వభంగం చేయడానికి ఏదో చేసి ఉండొచ్చు. కానీ తపశ్శక్తిలో పొందినవాడు కూడా ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అది కంటిన్యూ చేయకపోతే అహంకారంలో మిగిలిపోతాడు. గుర్తుపెట్టుకోండి, తపస్సిద్ధితో రకరకాల శక్తులు వస్తాయి. అవన్నీ నిన్ను నువ్వు సంస్కరించుకోవడానికి వీలైతే, అసలు ప్రపంచంతో మనకు సంబంధం లేదు ఉంటే దాన్ని సంస్కరించడానికే వాడాలి తప్ప అహంకారపూరితంగా ఏదైనా చేస్తే మిగతా ఉన్న చుట్టుపక్కల జనం అందరూ దాన్ని ఏమీ అనలేక ఒప్పుకోవాల్సి వస్తుందేమో తప్ప. కానీ ఒక రోజున ప్రతి తపశ్శక్తి కూడా ఇట్ ఈస్ లైక్ సమ్వాట్ అరౌండ్ ఎనర్జీ లాంటిది. ఆ ఎనర్జీ అంతా డెసిపేట్ అయిపోయిన తర్వాత నువ్వు మామూలు మనిషి అవుతావు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో మోక్షం అనేది ఎలాంటి సిచ్యువేషన్లో పెట్టారో ఆలోచించుకోండి. సనాతన ధర్మంలో చాలా సంక్లిష్టమైన విషయం అది. నువ్వు అక్కడికి వెళ్ళి ఆ స్థితిని పొంది అక్కడే ఉండిపోవాలి. అది చిన్నపిల్లలైన ధ్రువుడి వల్ల అయింది, ప్రహ్లాదుడి వల్ల అయింది. మహర్షులందరూ ఏదో భీతికి లోని మళ్ళీ అంటే అది సాధించేసి కూడా దరిద్రంలోకి మళ్ళీ వెనక్కి వచ్చారు. మీరు అది చూడండి. అంటే అంత గ్రావిటీతో ఉన్నది 3 సార్లు నేను గంగలో మునిగిసి తెచ్చేసుకుంటాను అని అంటే నమశివాయ.